వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయాలని అనుకున్నప్పుడు అది ఒక మహాయజ్ఞంగా భావించి బుద్ధికి జ్ఞానానికి మరో పేరైన విఘ్నేశ్వరుడికి రచనా సహకారం కోరాడట. అయితే విఘ్నేశ్వరుడు ఒక షరతుతో తను రాయడానికి ఒప్పుకున్నాడంట. ఏంటి ఆ షరత్ అంటే, తను ప్రవచిస్తున్న భారతం ఆపకుండా నిరాటంకంగా ప్రవాహంలా చెబుతూ ఉండాలని, అప్పుడే తను రాస్తానని ఒప్పుకున్నాడు. అయితే వ్యాస మహర్షికి అందుకు అంగీకరించాడు. అంగీకరిస్తూ తిరిగి మరో షరతు విధించాడు. అదేంటంటే, తను చెబుతున్నది పూర్తిగా అవగాహన చేసుకొని ఆ అర్థాన్ని మాత్రమే రాస్తూ వెళ్ళాలని అన్నాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. ఇక ఒప్పందం కుదిరింది. మహాభారత రచన మొదలైంది. ప్రవాహంలా సాగుతోంది. లోతైన భావోద్వేగాలతో సాగుతున్న ఈ మహాభారత కథను వినాయకుడు రచిస్తూ ఉన్నాడు. అయితే తాను అర్థం చేసుకొని రాస్తూ ఉండడం వల్ల ఆ వేగాన్ని అందుకుంటున్న ఆయన కలం ఒకసారి విరిగిపోయింది. విరిగిపోవడంతో వినాయకుడు ఆ రచనను ఆపదలుచుకోలేదు. ఎంతో గొప్ప కమిట్మెంట్తో రాస్తున్న ఈ రచనకు తను సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నందున వెంటనే ఆ ప్రవాహాన్ని కొనసాగించడం కోసం తనకున్న 2 దంతాల్లోంచి ఒక దంతాన్ని పెకిలించి విరిచి ఆ దంతాన్నే కలంగా వాడుతూ మహాభారత రచనని కొనసాగించాడట. ఈ కథను బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఒక విషయానికి కట్టుబడి ఉంటే ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేకుండా మన జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంతే కమిట్మెంట్తో మనం పని చేస్తామా లేదా అన్నది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకుడి కథ మనకు ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా ఉండి మన లక్ష్యాన్ని కూడా ఇలాగే సాధించాలని ఆలోచిస్తే ఆ వినాయకుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఓం గణపతే నమః.